కథ ప్రయాణానికి స్వాగతం. ఈరోజు మాట మంతి కార్యక్రమంలో మనం మెదడుకు పాలిష్ ఎలా చేయాలి అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. మామూలుగా సంవత్సరం ఆఖరి వచ్చేటప్పటికి అంటే డిసెంబర్ నెలలో ప్రవేశించగానే మనం అందరం అనుకుంటే మాట ఏంటంటే, అబ్బే ఈ ఏడాది పెద్దగా కలిసి రాలేదండి మాకు, కొత్త సంవత్సరం ఏమైనా కలిసి వస్తుందో చూద్దాం. మన చుట్టూ ఉన్న చాలామంది నోట నుంచి వినపడే మాటే ఇది. అలానే క్రిస్మస్ వచ్చేసింది, వెళ్ళిపోయింది. నూతన సంవత్సరం కూడా వచ్చింది, అది వెళ్ళిపోయింది. సంక్రాంతి కూడా వచ్చింది. కానీ మనలో పూర్తిగా నిండిన అదే పని మీద నిరాసక్తత. అంతా రొటీన్, మారేవి క్యాలెండర్ పేజీలు మాత్రమే. అలా సంవత్సరాలకు సంవత్సరాలే గడిచిపోతుంటాయి. మరి మార్పెలా అని ప్రశ్నించుకునే వారి కోసమే ఈరోజు మన ఆర్టికల్ మెదడుకు పాలిష్. ఆయన బిజినెస్ మ్యాగ్నెట్. ఒక విమానం దిగితే మరో విమానం ఎక్కుతాడు. ఒక సమావేశం తర్వాత మరో సమావేశం. బిజీగా తిరుగుతుంటాడు. ఓ రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి బయలుదేరి వెళ్తుండగా బూట్లు పాలిష్ చేసే వ్యక్తి దగ్గరకు వచ్చాడు. సార్, మీ బూట్లు దుమ్ము కొట్టుకుపోయాయి, పాలిష్ చేయనా అన్నాడు. వద్దు, నాకంత సమయం లేదు అని ఆ వ్యాపారవేత్త బదులిచ్చాడు. ఆ భవనం దాటి లోపల పాలిష్ చేసేవాళ్ళు మరికొందరు తారసపడ్డారు. అందరికీ అదే సమాధానం చెప్పి చివరి బ్లాక్ దగ్గరికి వెళ్ళేసరికి ఓ చెప్పులు స్టాండ్ కనపడింది. అక్కడ వ్యక్తి 97, 98, 99 అంటూ లెక్కపడుతున్నాడు. అతడు వ్యాపారవేత్తను చూడగానే ఇలా అన్నాడు. సార్, మీరు బిజీగా ఉన్నట్లున్నారు, మీకు అడ్డుపడుతున్నందుకు క్షమించండి. ఈరోజు నా పుట్టినరోజు. ఇవాళ నా దగ్గరికి వచ్చే 100వ వ్యక్తికి ఉచితంగా బూట్ పాలిష్ చేయాలనుకున్నాను. ఆ వ్యక్తి మీరే. నా మాట నిలబెట్టుకునే అవకాశం ఇవ్వండి ప్లీజ్ అన్నాడు. ఆ పెద్ద వ్యాపారి ఆ మాట కాదనలేకపోయాడు. ఆ వ్యక్తి బూట్లు శ్రద్ధగా పాలిష్ చేశాడు. ఎంతగా అంటే సరికొత్తగా కనిపించేంతగా. పాలిష్ పూర్తి కాగానే వెళ్ళబోతూ, నువ్వు సాధారణంగా ఎంత తీసుకుంటావు అని అడిగాడు ఆ వ్యాపారవేత్త. 20 రూపాయలు అన్నాడు అతను. 100 రూపాయల నోటు అతని చేతిలో పెట్టి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి వెళ్ళిపోయాడు ఆ బిజినెస్ మ్యాన్. అక్కడ చూసి ఆ బౌట్ పాలిష్ వ్యక్తి 100 నోటు భద్రంగా జేబులో దాచుకొని మళ్ళీ 97, 98, 99 అని మళ్ళీ అరవసాగాడు. ఈ కథ నీ జీవితాన్ని మార్చుకోవడానికి 1 నిమిషం చాలు అని పుస్తకంలో ఉంది. నిజమే, మన జీవితాన్ని మార్చుకోవడానికి గంటలు, రోజులు, 6 నెలలు, 1 సంవత్సరం అవసరం లేదు. మనం ఏ పని చేస్తున్నామనేది కాదు, దానెంత సృజనాత్మకంగా చేస్తున్నాము అనేదే. అందరికీ నచ్చిన పనో ఉద్యోగమో దొరక్కపోవచ్చు. నైపుణ్యాలు తప్ప డిగ్రీ లేకపోవచ్చు. డిగ్రీ ఉంటే నైపుణ్యం లేకపోవచ్చు. అంత మాత్రాన నిరుత్సాహపడకూడదు. చేతిలో ఉన్న విద్యకు తెలివితేటలు జోడించాలి. స్మార్ట్ స్కిల్స్కు సానబెట్టుకోవాలి. ప్రతికూలతలు ఎదురైతే సానుకూల వైఖరితో మైండ్ను పాలిష్ చేయాలి. అలా చేస్తేనే జీవితం నిత్యం కొత్తగా మెరిసిపోతుంటుంది. అందుకే మనకు వచ్చిన అవకాశాన్ని మనం విడిచిపెట్టుకోకూడదు. మన జీవితం మీద ఆశని వదులుకోకూడదు, నిరాశలో పడకూడదు. ఎప్పుడు తను అనుకున్న పని, ఏదో ఒక పని సృజనాత్మకంగా చేస్తుంటే చాలు, జీవితంలో మన అందరం ఉన్నత శిఖరాలకు ఎక్కుతాం.